బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడిన మాటలు నిజమే అని అనుకుంటున్నట్లు తెలిపారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ లో కలిసిపోతారన్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కడి నుండి నిలబడాలి, ఎవరు పోటీ చేయాలనేది వాళ్లే డిసైడ్ చేస్తారని చెప్పారు. గతంలో కూడా ఇలానే జరిగిందని అన్నారు. దానివల్లే బీజేపీ భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం తమ పార్టీ నేతలే అని మండిపడ్డారు. సస్పెన్షన్ భయంతోనే పార్టీ క్యాడర్ నేతలు నోరు మూసుకొని కూర్చుంటున్నారని రాజా సింగ్ వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని కవిత చేసినటువంటి సంచలన వాక్యాలు ఒక్కసారిగా రాజకీయ దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఒక సంచలన వాక్యాలు అయితే చేసినటువంటి పరిస్థితి. గతంలో బీజేపీ అధికారంలో రాకపోవడానికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కారణం అంటూ పార్టీని విడగొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే కవిత చేసేటటువంటి వాక్యాలు కొన్ని నిజం కావచ్చు అనేది కూడా రాజా సింగ్ తో చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలోని బీజేపీ నష్టపోవడానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకుండా ఉండడానికి కూడా వారేనంటూ కూడా రాజా సింగ్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇక కవిత మాట్లాడే ప్రతి అంశం మీద కూడా రాజా సింగ్ స్పందించారు. ఈ సంబంధించి విషయాలను కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో బీజేపీ బలపడకపోవడానికి ప్రధాన కారణం అనేక పార్టీలకు సంబంధించిన విషయాలను కూడా రాజా సింగ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి కవిత కామెంట్ కి సంబంధించి రాజా సింగ్ స్పందిస్తూ ప్రతిసారి జరిగేటటువంటి రాజకీయాలలో కానీ సంబంధించినటువంటి విశేషాలలో పూర్తిగా రంగప్రవేశం చేయడానికి గతంలో కూడా కేటీఆర్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, సంబంధించి తెలంగాణ అధికారానికి వస్తున్న క్రమంలో కూడా ఇలాంటి ట్రిక్లు పే చేసి మెజార్టీ రాకుండా చేసింది బీజేపీ పార్టీకి, నష్టం కలిగించింది కూడా బీఆర్ఎస్ పార్టీని అని, రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఊహాత్మక రచనలో భాగంగానే కవిత చేసేటటువంటి సంచలన వాక్యాలు నిజం కాబోతున్నాయని కూడా చెప్తుంది. బీజేపీకి ప్రధాన నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ మరో ఎత్తుగడతో కవిత ముందుకు వెళ్తూ ఒకటి ప్రచారమేనంటూ కూడా నిజం కావచ్చు అనేది కూడా రాజా సింగ్ చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని కవిత చేసేటటువంటి అనేక కామెంట్లపై రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి సంబంధించి చిన్న విషయం ఏ విధంగా మరి ఈ విధంగా పెద్దగా కాబోతుందో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. తెలంగాణలో రోజుకు పెరుగుతున్నటువంటి రాజకీయ వేడి, స్థానిక సంస్థ ఎన్నికలే కావచ్చు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీలు బలోపేతనానికి కావడానికి మరొక పార్టీలు పెట్టి తెలంగాణలోని వివిధ పార్టీలను అధికారంలో రాకుండా చేయడానికి ఒక విచ్ఛిన్నకరమైన చర్యనంటూ దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో కవిత పెట్టేటటువంటి రాజకీయ చర్చలే కావచ్చు, రానున్న రోజుల్లో ఏ పార్టీకి నష్టం జరుగుతుంది, కవిత పెట్టే పార్టీకి కానీ కవిత చేసిన కామెంట్కి కానీ బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో ఎన్ని చీలికలు అవుతాయనేదే ఒక చర్చనీయాంశం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయ నాటకానికి తెరలేపారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఊహించినట్లుగానే బీజేపీతో బీఆర్ఎస్ బేరసారాలు చేసిందని, లిక్కర్ స్కామ్ నుంచి కవితను బయటపడేయడానికి బీజేపీ వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎంపీలు గెలవడానికి సహకరించిందన్నారు. ఎందుకంటే ఈరోజు కవిత గారు ఏదైతే ప్రెస్ మీటు అంటే చిట్ చాట్లో మాట్లాడినటువంటి విషయాలు చూస్తే గతంలో ఎన్నోసార్లు మేము బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయ నాటకాలకు తెరలేపినాయి అనే దానికి నిదర్శనంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంతనాలు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంతకాగాలన్నటువంటి ఆలోచనను ఆమె వద్దని చెప్పినట్టుగా ఈరోజు ఆమె చెప్పడాన్ని చూస్తే మేము ఊహించిన విధంగానే లిక్కర్ కేసులో కవితను బయట పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తూ ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. 8 మంది ఎంపీలు గెలవడానికైనా ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు చూసినా
బీఆర్ఎస్ నిలబడకపోవడానికి కారణం చూసినా ఇదంతా కూడా ఈరోజు క్లియర్ గా మనకు తెలిసిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి నిత్యావసర వస్తువుల పంపిణీని రేషన్ షాపుల ద్వారానే నిర్వహించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ మధురనగర్లోని 218వ రేషన్ షాపులో ట్రయల్ రన్ కార్యక్రమాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ పోప్ మిషన్, ఎలక్ట్రానిక్ కాటా వంటి సాంకేతిక వ్యవస్థల పనితీరును మంత్రి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ షాపుల్లో పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతుందని మంత్రి తెలిపారు. జూన్ 1వ తారీఖు నుంచి ఇంటింటికి గతంలో అందించలేని రేషన్ సరుకులు ఒక మార్పు తీసుకొచ్చి దశాబ్దాల కాలంగా 29,760 ఫేర్ ప్రైస్ షాప్ ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46 లక్షల రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి. వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా షర్మిల నివాళులు అర్పించారు. రాజారెడ్డి అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల, సాహసానికి మారుపేరు అన్నారు. వైఎస్ఆర్ను ప్రజానాయకుడిగా రాజారెడ్డి తీర్చిదిద్దారని తెలిపారు. అందుకే వైఎస్ఆర్ లెజెండరీ నాయకుడు అయ్యాడని అన్నారు. ప్రజా సమస్యలపై రాజారెడ్డికి ఎంతో చిత్తశుద్ధి ఉండేదన్నారు. తాను రాజారెడ్డిని దగ్గర నుంచి చూశానని తెలిపారు. రాజారెడ్డి స్ఫూర్తి నేటి తరానికి ఎంతో ఆదర్శమని వైఎస్ షర్మిల వెల్లడించారు. వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి. రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజాసేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపిన వాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడడమే, గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు, డిగ్రీ కాలేజ్.
కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరపై పునర్సమీక్ష జరపాలని సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. పంట పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకొని మద్దతు ధరలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరితో సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరను ప్రకటించాలన్నారు. అత్యధిక విస్తీర్ణంలో పండించే ధాన్యానికి కంటితుడుపు చర్యగా క్వింటాకు 69 రూపాయలు మాత్రమే పెంచిందన్నారు. ముఖ్యంగా రైతుల పట్ల కేంద్రం మరింత చిన్నచూపు ప్రదర్శిస్తోందని తెలిపారు. తక్షణమే రైతుల పంటల పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకొని మద్దతు ధరను పెంచాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లో కవిత తిరుగుబాటు ఆ పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ను టార్గెట్ గా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నేతలే తనను ఎంపీగా ఓడించారనే ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కవిత కామెంట్స్ పై తాజాగా బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కవిత పూర్తి స్టేట్మెంట్ విన్నాక ఆమె ఆవేదన మొత్తం కేటీఆర్ మీదే ఉందన్నారు. ఆమె త్వరలోనే కేసీఆర్ కు మరో లేఖను రాయబోతుందని కామెంట్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదవులు, ఆస్తులు కేటీఆర్కే ఇస్తున్నారనే ఆందోళన కవితలో ఉందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో గాజాలో అనేక మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలో తీవ్రమైన ఆకలి సంక్షోభం ఏర్పడింది. అన్న పానీయాలతో పాటు ఇతర అత్యవసర వస్తువులు సరిగా అందక ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆకలి తీర్చుకునేందుకు ప్రజలు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన సహాయక గిడ్డంగులపై దాడులకు పాల్పడుతున్నారు. టెల్ అవీవ్ మానవతా సహాయం గాజాకు పరిమితమైన అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో డీర్ ఆల్ బహాల్ ప్రాంతంలోని ఓ ఆహార గిడ్డంగుపై స్థానికులు దాడి చేశారని అధికారులు తెలిపారు. గోధుమ పిండి, ఇతర ఆహార పదార్థాలు ఉన్న పెట్టెలను వారు లూటీ చేశారని చెప్పారు. గాజాలో మానవతా అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఈ సహాయం తక్షణమే విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తాడు. నాయుడు. థ్యాంక్ యూ కీర్తి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం తీవ్రతరం అయితే అవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో జరిగిన ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం అయితే కనుక రాను రాను కూడా అది తీవ్రతరం అవుతున్నట్టుగా కూడా మనకి ఇప్పటికే సంకేతాలు అందాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక అయితే అక్కడ హమాస్ కు సంబంధించి ఇప్పటికే తీవ్రమైన ఆకలి రోతలు అయితే మనకి వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెలకొన్నటువంటి ఏదైతే యుద్ధ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి అయితే మాత్రం చివరికి అక్కడ ఉన్న ప్రజలు అయితే ఆకలి సంక్షోభంలో చిక్కుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆహార గిడ్డంగులపై కూడా వీళ్ళు దాడులకు పాల్పడుతూ ఆహారాన్ని సంపాదించుకునేందుకైతే మాత్రం వాళ్ళు పడుతున్న తపన కావచ్చు, వాళ్ళు పడుతున్న ఇదైతే మాత్రం మనకి కడుపు తరిగిపోయే విధంగా కనిపిస్తుంది. చివరికి చెత్త కుప్పల్లో పడవేసిన రొట్టె ముక్కలను కూడా ఏరుకొని తినేటటువంటి పరిస్థితికి దాపరించింది. అంటే కనుక ఇది చాలా దారుణమైన పరిస్థితిగా చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ మానవీయ కోణం అనేది ఇక్కడ కంపల్సరీగా మనం చూడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే అక్టోబర్ 2023లో ఏదైతే యుద్ధం మొదలైందో నాటి నుంచి కూడా ఈ రెండు దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మరింత దారుణానికి కూడా పాల్పడిన పరిస్థితి ఉంది. దక్షిణ ఇజ్రాయెల్ పై సమన్వయంతో గతంలో దాడికి పాల్పడిన హమాస్ అయితే అది ఇప్పుడు రాను రాను కూడా అది యోధుల పండుగ రోజున సందర్భంగా దాడి ప్రారంభమైంది. ఈ పండుగ అయితే ఈ సందర్భంగా చెలరేగినటువంటి దాడికి సంబంధించి కావచ్చు, యుద్ధం అయితే కనుక మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానిక పౌరులు అందరికీ కూడా చాలా ఇబ్బందులకు గురిచేసే పరిస్థితిగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా
ప్రమాణం చేయడానికి కొద్ది రోజుల ముందైతే దీనిపై కొంత విరమణ ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ ఈ రెండు దేశాల మధ్య సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే మళ్ళీ యుద్ధం అయితే కనుక తీవ్రతరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ గాజాలో అయితే చూసుకున్నట్టయితే కనుక గాజాలో అయితే పూర్తిగా ఆకలి కేకలు అయితే మాత్రం మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క ఆహారం లేకపోవడంతో అయితే కనుక వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఆహార సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆహార గిడ్డంగులపై అయితే పూర్తి స్థాయిలో దాడులకు పాల్పడుతూ అదేవిధంగా ప్రజలైతే ఆహార గిడ్డంగుల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి కూడా చేరుకున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ తక్షణమే మానవతా సహాయాన్ని అందించాలంటూ కూడా ఇప్పుడు కోరుతున్నప్పటికీ కూడా అక్కడ మానవతా దృక్పథంతో చూసుకున్నట్టయితే కనుక ఇతర దేశాలన్నీ కూడా దీనిపై ఖచ్చితంగా మానవతా కోణాన్ని ప్రదర్శించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి చెత్త పుట్టల్లో కూడా రొట్టె ముక్కలను ఏరుకొని అక్కడ ఉన్న ప్రజలు తినడం చూస్తూ ఉంటే కనుక చాలా చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా అటు ప్రజలు మినిమం కావలసినటువంటి ఫుడ్ కి సంబంధించి ఇంతలా బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మానవతా దృక్పథం ప్రదర్శించే వాళ్ళకైతే మాత్రం ఆహారాన్ని అందించే విధంగా అయితే కనుక మిగతా దేశాలు తోడ్పడాలంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు కోరుతున్న పరిస్థితి కూడా. రైట్, థ్యాంక్ యూ నాయుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో కవిత వ్యవహారం పార్టీలో తలనొప్పిగా మారిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కవితపై వేటు వేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ వర్గాలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ కీర్తి, ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ అనేది సంచలనంగా మారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం అయితే కవిత కామెంట్స్ పై సీరియస్ ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. ఈ మేరకు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఆమెకు షోకాజ్ నోటీసులు వస్తాయని చెప్పి సమాచారము. అంతేకాకుండా కూడా ఆమె ఇప్పుడు ఏదైతే కవిత చేసినటువంటి కామెంట్స్ ఆ కామెంట్స్ తీరుపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతుందో అదే అంశం పైన కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అనేది తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ కవిత ఎమ్మెల్సీ కవిత ఏదైతే లేఖ లీక్ సంబంధించిన ఏదైతే అంశం ఉందో ఆ అంశం ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే తారస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఇటు కవిత ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ ఏదైతే కామెంట్స్ చేసిన కామెంట్స్ అవుతున్నా ఓవరాల్ గా మొత్తం అంతా కూడా మాజీ మంత్రి కేటీఆర్ పైన విమర్శల అస్త్రాలు సంధించని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అంటే మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో ఆమెకు షోకాజ్ నోటీసులు కానీ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.